నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్ 10th తర్వాత మీ రూట్ ఎటువైపు మీకు తెలుసా సీఏ సీఎంఏ సీఎస్ కోర్సులు చదివిన వారికి 100% జాబ్ గ్యారంటీ అని లక్షల్లో జీతాలు ఉంటాయని 10th తర్వాత సీఏ సీఎంఏ సీఎస్ కోర్సులు చదవాలంటే ఎలా ఎంపీసీ బైపీసీ తర్వాత కూడా సీఏ సీఎంఏ సీఎస్ కోర్సులు చదవాలంటే ఎలా మీ సందేహాలకు కామర్స్ రంగంలో 18 సంవత్సరాల నుంచి కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ కామర్స్ రంగంలో రియల్ లీడర్ గా ఉన్న సిఎంఎస్వర్ సీఏ విద్యా సంస్థల చైర్మన్ సీఏ చంద్రశేఖరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, వన్స్ 10th పూర్తయిన తర్వాత సీఎంఏ కోర్స్ చేయాలంటే స్టూడెంట్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? ఈ సీఎంఏ కోర్స్ చదవాలనుకున్నప్పుడు, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్ చదవాలనుకున్నప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని ఎంఈసీ గ్రూప్ తో పాటు ఎవరైతే సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే 2023 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 2023 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ అంటే సిఎంఏలో ఉన్నటువంటి మొదటి స్టేజ్, 2024 జూన్లో సిఎంఏ ఇంటరు, 2025 జూన్లో సిఎంఏ ఫైనల్. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిస్టమేటిక్ గా చదువుకుంటే 2025 జూన్ కల్లా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు మేడం. జనరల్గా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సార్ సిఎంఏ కోర్స్ అంటే ఏంటి, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక కంపెనీలో జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ సర్వీస్ కంపెనీ కానీ ప్రొవైడ్ చేసేటప్పుడు కాస్ట్ కంట్రోల్ చేయడం కానీ లేదంటే కాస్ట్ రెడ్యూస్ చేయడం కానీ ఈ కాస్ట్ అకౌంటెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మేడం. అంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా ఈ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ రిక్రూట్ చేస్తున్నారు. సిఎంఏ కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ కావాలంటే ప్రాక్టీస్ కి వెళ్ళొచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళిపోవచ్చు మేడం. ఎక్కువ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వచ్చేసరికి సిఎంఏని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఒక సిస్టమేటిక్ గా చదువుకుంటే 4 సంవత్సరాల కల్లా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఓకే సార్, అలాగే 10th పూర్తయిన విద్యార్థి సిఎస్ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళకి మీరిచ్చే సలహాలు ఏంటి, అదేవిధంగా సిఎస్ కోర్సు గురించి వివరంగా తెలియజేయండి. తప్పనిసరి మేడం. యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే సిఏ కోర్సు సిఎంఏ కోర్సు గురించి ఐడియా ఉంది, కానీ సిఎస్ కంపెనీ సెక్రటరీ కోర్సు గురించి ఐడియా లేదు మేడం. అంటే కామర్స్ రంగంలో మనకు 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సైన్సెస్ కాదు, మాకు సైన్స్ వైపు ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ సబ్జెక్ట్ టఫ్ గా ఫీల్ అవుతున్నారు, మాకు వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే 100% ఈ సిఏ సిఎంఏ సిఎస్ కోర్సు ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే జనరల్గా సైన్సెస్ తీసుకున్నాం అనుకోండి, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఎన్ఎస్ కానీ ఈ 7th 8th 9th 10th ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇది కంటిన్యూగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఈసీ కోర్స్ కానీ సిఈసి కామర్స్ అనేది ఇక్కడ ఏబిసిడి నుంచి మనం నేర్పించుకుంటాము. అంటే స్టూడెంట్ కి అసలు ఏమీ రాదు అనే స్టూడెంట్ ని ఇక్కడ మేము మొత్తం బేసిక్ నుంచి స్టార్ట్ చేసి నేర్పించుకుంటాం మేడం. నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ కోర్స్కి వచ్చినప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి నాకు మ్యాథమెటిక్స్ లో బాగా డల్ గా ఉన్నాను, సైన్సెస్ వైపు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు సిఈసి గ్రూప్ తీసుకొని సిఈసి గ్రూప్ తో పాటు ఎవరైతే కంపెనీ సెక్రటరీ ఈఈటి సిఎస్ఈఈటి దట్ ఇస్ కాల్డ్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 23 మేలో కానీ లేదంటే జూలైలో కానీ ఇది ఇయర్లీ 4 times ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మేలో ఒకసారి ఉంటుంది, జూలైలో ఒకసారి ఉంటుంది. ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయితే నెక్స్ట్ 9 months తర్వాత 2024 జూన్లో వాళ్ళు సిఎస్ఈటి ఎగ్జిక్యూటివ్ టెస్ట్ రాసుకోవచ్చు. తర్వాత 2025 జూన్లో వాళ్ళు సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు మేడం. అంటే ఈ కోర్స్ కూడా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిస్టమేటిక్ గా చదువుకుంటే 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. కంపెనీ సెక్రటరీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ కావాలి అంటే ఉద్యోగం చేసుకోవచ్చు, లేదంటే ఓన్ గా ప్రాక్టీస్ అనే పెట్టుకోవచ్చు. ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారని జనరల్గా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు మేడం. ఇలా ఆబ్జెక్టివ్ ఏంటంటే మొత్తం సెక్రటరీ వర్క్, ఒక కంపెనీ ఫార్మేషన్ దగ్గర నుంచి కంపెనీ క్లోజ్ చేసేంత వరకు ప్రతి నిత్యం కూడా ఈ సిఎస్ సర్వీసెస్ అనేది కంపెనీలో యూజ్ చేసుకుంటూ ఉంటారు మేడం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే వెంకట సుబ్బయ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖరరావు గారు మాట్లాడండి. చెప్పండి మేడం. మీ డౌట్ ఏంటి అడగండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి, వింటున్నాను. నమస్తే సార్, నమస్కారం సార్. సార్ చెప్పండి, మీ సందేహం ఏంటి అడగండి. సార్ అబ్బాయిని నేను విజయవాడ నారాయణ కాలేజీలో చదివించాను సార్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, హలో సార్. వింటున్నాను, చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చదివించాలనుకుంటున్నారు? హలో, అబ్బాయిని ఇప్పుడు ఏం చదివాలని అర్థం కాలేదు సార్. 1 year వేస్ట్ అయిపోయింది సార్ అబ్బాయిది. ఓకే, 1 year వేస్ట్ అయిపోయింది సార్. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు వెంకట సుబ్బయ్య గారు ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఎంపీసీ గ్రూప్ అంటున్నారు కాబట్టి జనరల్ గా మీరు ఇంజనీరింగ్ అనుకొని
ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ చదివించుంటారు. మీ బాబు కనుక ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉండి చక్కగా ఇంజనీరింగ్ వైపు తీసుకెళ్ళండి సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ సార్ నేను తర్వాత నాకు కామర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఇటువైపు కనుక ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే కామర్స్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి సార్. సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కోర్సు ఇవి చదువుకుంటే 100% లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చాలా మంది విద్యార్థులు ఎంపీసీ బైపీసీ తర్వాత కూడా ఈ కామర్స్ కోర్సు వైపు వస్తూ ఉన్నారండి. అంటే ఒక్కసారి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి సార్. నేను సైన్సెస్ వైపు కంటిన్యూ చేయాలంటే మీకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే జనరల్ గా బీటెక్ అనుకుని జాయిన్ అయ్యి ఉంటారు సార్. ఒకవేళ బీటెక్ కాదు అనుకున్నారు అనుకోండి, సైన్సెస్ కాదు అనుకున్నప్పుడు మీరు కామర్స్ రంగంలో రావాలనుకున్నప్పుడు డిగ్రీతో పాటు ఎవరైతే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చెప్పిస్తే మీ అబ్బాయి సిఏ అయితే 4 years లో సెటిల్ అయిపోతారండి. సిఎంఏ కానీ సిఎస్ అయితే 2.5 years లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సుధాకర్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్ సుధాకర్ గారు చెప్పండి సార్, వింటున్నాను సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా అమ్మాయి వచ్చేసి ఈ మధ్యనే ఎంపీసీ కంప్లీట్ చేసిందండి, ఇంటర్. ఓకే. సో తను ఇప్పుడు సిఏ చేయాలనుకుంటుంది. ఇంకోటి ఏంటంటే బీటెక్ సైడ్ కూడా చూస్తున్నాము. సో ఏది బెటర్ అని చెప్పేసి. ఓకే, సిఎస్ చేయాలనుకుంటానండి, కంపెనీ సెక్రటరీ. అంటే సిఏ చేయాలి అనుకుంటే నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అంటే ఎలాగా? తప్పనిసరిగా అండి. అంటే బీటెక్ అనుకున్నారనుకోండి, తప్పనిసరిగా మీకు తెలుసు కదండి, ఎంసెట్ ఎగ్జామ్ రాయించుకొని ర్యాంక్ ప్రకారం మీరు బీటెక్ కాలేజీలో జాయిన్ చేస్తారు సార్. ఒకవేళ సిఏ అనుకుంటే మాత్రం చార్టెడ్ అకౌంటెన్సీ సార్. ఇందులో 3 levels ఉంటాయి సార్. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ఈ ఫౌండేషన్ కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి June 30th లో కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ మంత్ లో వాళ్ళు కమింగ్ November లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఆ తర్వాత 1 year కి సిఏ ఇంటర్, 2022 November లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ ఉంటుంది సార్. తర్వాత వాళ్ళు ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుందండి. 2.5 years ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత 2025 November లో వాళ్ళు సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. ఈ ఆర్టికల్స్ పీరియడ్ లో జనరల్ గా ఏం చేస్తుంటారంటే స్టూడెంట్స్ ఒక సీనియర్ చార్టెడ్ అకౌంట్ దగ్గర చేరి వర్క్ నేర్చుకుంటూ వర్క్ చేస్తూ వాళ్ళు చదువుకుంటారు సార్. అందుకనే సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్ గా స్టూడెంట్ కావాలంటే ఓన్ గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 2.5 years వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రాక్టికల్ గా. లేదంటే ఉద్యోగానికైనా వెళ్ళొచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే సిఏ అనుకున్నప్పుడు ఏ కాలేజీలో అయితే డిగ్రీతో పాటు సిఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరితే సైమల్టేనియస్ గా డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గీతారెడ్డి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. మా పాప ఇంటర్ 2nd year అయిపోయింది మేడం, సిబిఎస్ఈ కేంద్రీయ విద్యాలయ. వెరీ గుడ్. ఏ గ్రూప్ అమ్మా? ఎంఈసీ తీసుకుంది, కామర్స్. ఓకే. అదే ఆమె సిఎస్సి వేయాలనుకుంటుంది. సిఏ చేయాలనుకుంటున్నారు? సిఎస్ అనుకుంటుంది. అదే ఒక 2-3 అనుకుంటుంది. ఏది చెయ్యాలో క్లారిటీకి రావట్లేదు, డిగ్రీలో ఏం చెయ్యాలి అని చెప్పేసి. మా నేను జనరల్ గా స్టూడెంట్స్ ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంఈసి సిఈసి వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ లో చదువుకున్నా ఇంకా ఫీజు ఎక్కువ ఉంటుంది తప్ప పెద్ద ప్రయోజనం ఏం లేదమ్మా. అందువల్ల ఇప్పుడు డిగ్రీ చదవబోయే విద్యార్థులందరికీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు +1 +2 ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా కానీ, నార్మల్ కాలేజీలో ఎంఈసి సిఈసి గ్రూప్ తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా కానీ, వీళ్ళందరూ కూడా జనరల్ గా ఏం చేస్తారంటే బీకామ్ కానీ బీబీఏ కానీ, బీకామ్ అనుకోండి జనరల్, కంప్యూటర్స్, టాక్సేషన్, హానర్స్ ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ తీసుకుంటారు. నో ప్రాబ్లం. ఏ గ్రూప్ తీసుకున్నా, ఎంత పెద్ద కాలేజీలో చదివినా, ఎంత ఎక్కువ ఫీజు పే చేసినా వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంబీఏ చదవాలంటే కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. డిగ్రీ 3 years వాళ్ళు ఏదైనా చదవడానికి ఉంటుందా అంటే మీరు డిగ్రీ బీకామ్ తీసుకోండి అమ్మా. బీకామ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న సబ్జెక్టు ఒకసారి చెక్ చేసుకోండి. బీకామ్ జనరల్ లో అకౌంటెన్సీ కానీ ఎకనామిక్స్ కానీ వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2nd year లో కవర్ చేశారు. అందువల్ల నేను స్టూడెంట్స్ కి ఇచ్చే సలహా ఏంటంటే బీకామ్ తీసుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ టాక్సేషన్ ఏ సబ్జెక్ట్ అయినా బేసిక్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత చాలా మంది కాలేజీలు వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే కొంచెం చీట్ చేయడమే విద్యార్థుల్ని. ₹1,00,000 సంవత్సరానికి ఫీజు కట్టించుకొని 3 lakhs నుంచి ఆల్మోస్ట్ 4.5 lakhs వరకు డిగ్రీ కోసం ఖర్చు పెడతాను. ఇంత ఫీజు కట్టినా కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎంబీఏలోకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. అలా కాకుండా ఇచ్చే సలహా ఏంటంటే ఒక చిన్న కాలేజీ చూస్ చేసుకున్నా కూడా బీకామ్ విత్ సిఎంఏ కానీ, బీకామ్ విత్ సిఎస్ కానీ, అంటే డిగ్రీ ఎనీ డిగ్రీ విత్ సిఎస్ కోర్సు ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో జాయిన్ అయితే ఇప్పుడు సిఎస్ కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇమీడియట్ గా వాళ్ళకి యాక్చువల్గా వచ్చేసరికి కమింగ్ November లో సిఎస్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అమ్మా, దట్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్. ఆ తర్వాత 2022
డిసెంబర్లోనే సిఎస్ ఎగ్జిక్యూటివ్ టెస్ట్ దట్ ఇస్ కాల్డ్ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చమ్మా. 2023 డిసెంబర్లోనే వాళ్ళు సిఎస్ లో ఉన్నటువంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ రాసుకోవచ్చమ్మా. అంటే 2024 ఏప్రిల్లో వాళ్ళ డిగ్రీ కంప్లీట్ కాబోతుంది. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులలో అంటే డిగ్రీ కంప్లీట్ చేయడానికి 6 months ముందే వాళ్ళు సిఎస్ ఫైనల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకని ప్రతి విద్యార్థికి నేను ఇచ్చే సలహా ఏంటంటే డిగ్రీలో మీరు చదువుకోవడానికి జస్ట్ 10 days సరిపోతుంది, ఏ సెమిస్టర్ తీసుకున్నా కూడా. అందువల్ల డిగ్రీతో పాటు ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. సిఎంఏ కానీ సిఎస్ కానీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వరస్ట్ సిచ్యుయేషన్ లో కాలేదనుకోండి, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఎంబీఏలో ఈ సిఎంఏ సబ్జెక్ట్ కానీ సిఎస్ సబ్జెక్టు వీళ్ళు సీరియస్ గా డిగ్రీ 3 years ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి ఎంబీఏలో హెల్ప్ అవుతుంది. ప్లస్ వీళ్ళు ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తుండడం వల్ల డిగ్రీతో పాటు 3 years సిఎస్ మీద కానీ సిఎంఏ మీద కానీ హార్డ్ వర్క్ చేస్తుండడం వల్ల ఈ హార్డ్ వర్కింగ్ అనేది వాళ్ళకి ఎంబీఏలో హెల్ప్ అవుతుంది. ఎంబీఏలో గ్యారెంటీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎక్కువ మంది వీళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. చాలా మంది విద్యార్థులు మాకు చెప్తూ ఉంటారు, సిఏలో కానీ సిఎంఏలో కానీ సిఎస్ లో కానీ చేరి కంప్లీట్ చేయలేని విద్యార్థులు ఎంబీఏకి వెళ్తున్నారు. ఎంబీఏలో అక్కడ 100% సక్సెస్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళు డిగ్రీ 3 years హార్డ్ వర్క్ చేస్తుండడం వల్ల అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో శంషుద్దీన్ గారు చెప్పండి. మేడం, మా కూతురు మొన్న ఫస్ట్ ఇయర్ చేసింది కాలేజీలో. ఓకే సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ పాప ఫస్ట్ ఇయర్ ఏం చదువుకున్నారు? మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి చేసింది. ఓకే గుడ్. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ అయిపోయాక ఏం చేయాలి? ఇంటర్ ఫస్ట్ ఇయర్, మన సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ఏమైనా మార్చే ఛాన్స్ ఉంటుందా? మార్చొద్దండి. సెకండ్ ఇయర్ లో మీరు ఇప్పుడు ఏంటంటే సిఈసి అయిపోయిన తర్వాత ఏం చేయించాలనుకున్నారు? ఒకవేళ సిఎంఏ కానీ సిఎస్ కానీ చదివించాలనుకున్నప్పుడు ఇప్పుడు సెకండ్ ఇయర్ టీసీ తీసుకుని ఏ కాలేజీలో అయితే కోచింగ్ ఇస్తున్నారో సిఎస్ కోచింగ్ కానీ సిఎంఏ కోచింగ్ అని ఇప్పించారనుకోండి సార్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 2022 మార్చిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు జూన్లోనే ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు సార్. అంటే మీరు ఎందుకు మార్చాలనుకున్నారు? ఫస్ట్ మీ పాప కనుక ఓన్లీ సిఈసి తర్వాత బీకామ్ అనుకుంటే మాత్రం కంటిన్యూ చేయండి. అలా కాదు, సిఈసితో పాటు సిఎస్ ఫౌండేషన్ కానీ లేదా సిఎంఏ ఫౌండేషన్ కానీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సిఈసి విద్యార్థులు తీసుకున్నాను అనుకోండి, జనరల్ నేను ఎప్పుడు సలహా ఇస్తుంటాను, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఒక లాంగ్వేజ్ 4 గంటలు మాత్రమే క్లాసెస్ ఉంటాయి. మిగతా గంటలన్నీ కూడా వాళ్ళు ఖాళీగా ఐడియల్ గా ఉంటారు. చాలా మంది విద్యార్థులు నేను ఎస్ఆర్ నగర్ ఏరియాలో చూస్తుంటాను, రోడ్డు మీద తిరుగుతుంటారు. ఎక్కువ మంది విద్యార్థులు ఎవరు అంటే సిఈసి స్టూడెంట్స్. రీజన్ ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి ఏమీ లేదు, కాలేజీలు కూడా 4-5 గంటల క్లాసులో కూర్చోబెట్టి వాళ్ళు వదిలేస్తున్నారు రోడ్డు మీదకి. అలా కాకుండా మీ సిఎంఎస్ కాలేజీలో అనుకోండి, సిఈసి విద్యార్థి అయినా ఎంఈసి విద్యార్థి అయినా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మా దగ్గర హోల్డ్ చేస్తామండి. రీజన్ ఏంటంటే సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ కానీ సిఎస్ ఫౌండేషన్ కానీ మేము ఆఫర్ చేస్తాం. 4 గంటలు సిఈసి క్లాస్ అయిపోయాక రిమైనింగ్ అవర్స్ మీ ఫౌండేషన్ క్లాసెస్ చెప్తామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 hours ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే వీళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. డిగ్రీ చేరి డిగ్రీతో పాటు ప్యారల్ గా వాళ్ళు సిఎస్ ఇంటరు, అదేవిధంగా సిఎస్ ఫైనల్, సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా మంచిది సార్. ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి సిఎంఏ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి అనుకోండి, సిఎంఎస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ 2 years, తర్వాత సిఎంఎస్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ 3 years తో పాటు వాళ్ళు సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో భాస్కర్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, వింటున్నాను, చెప్పండి సార్. మీ సందేహం ఏంటి అడగండి, డైరెక్ట్, ఇబ్బంది లేదు. సరే సార్, మా అబ్బాయి 10th అయిపోయింది సార్. ఓకే, ఏం చేద్దామని సలహా అడుగుతున్నా సార్. ఏ గ్రూప్ తీసుకుంటా ఇక్కడ ఏంటంటే భాస్కర్ గారు, ఏ గ్రూప్ అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి సార్, బాబుకున్న ఇంట్రెస్ట్ బట్టి. మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే జనరల్గా ఎక్కువ మంది విద్యార్థులకి సైన్స్ మీద అవగాహన ఉంది సార్. ఎంపీసీ బైపీసీ గ్రూపులకు అవగాహన ఉంది. ఎందుకు ఉందంటున్నా అంటే ఈ రీజన్ కూడా నేను చెప్తాను సార్. స్కూల్లో ఎక్కువ మంది టీచర్స్ వర్క్ చేసే వాళ్ళంతా సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. వాళ్ళు ఏంటంటే సైన్సెస్ గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. అంటే ఒక సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎన్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా డామినేటింగ్ టీచర్స్ ఎవరు ఉంటారంటే సైన్సెస్ వైపు ఉంటారు సార్. అంటే సైన్సెస్ గురించి స్టూడెంట్కి తెలుస్తూ ఉంటుంది. కామర్స్ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ తెలియట్లేదండి. ఆ కోర్సెస్ గురించి చెప్పడం మా ఉద్దేశం సార్. 10th class పాస్ అయిన విద్యార్థి ఒకవేళ కామర్స్ రంగంలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళకి సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సులు ఆల్టర్నేటివ్ గా ఉన్నాయి సార్. 100% లైఫ్ లో సెటిల్ అవుతారు. మంచి శాలరీ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు.
ఓకే సార్, అలాగే 10th పాస్ అయిన విద్యార్థులు కామర్స్ రంగంలోకి రావాలి అనుకుంటే మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇక్కడ ఏంటంటే మేడం, జనరల్ గా వచ్చేసరికి కామర్స్ రంగంలోకి రావాలి అనుకున్నప్పుడు స్టూడెంట్కి ఒకటే సలహా నేను ఇస్తున్నాను మేడం. 10th క్లాస్ లో ఎలా చదివారు? 10th క్లాస్ లో ఆల్మోస్ట్ వాళ్ళకి 8 పీరియడ్స్ ఉంటుంది మేడం. ఎన్ఎస్ సపరేట్ గా చెప్తున్నారు, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, తెలుగు, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, హిందీ, ఇన్ని సబ్జెక్ట్ వాళ్ళకి సపరేట్, మ్యాథమెటిక్స్ సపరేట్ గా చెప్తున్నారు మేడం. అదే సిస్టమేటిక్ హార్డ్ వర్క్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 4 years కనుక హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళ లైఫ్ లో గ్యారెంటీగా సెటిల్ అవుతారు. స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంటర్మీడియట్ 2 years ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నప్పుడు బాగా చదువుతున్నారు. ఎప్పుడైతే బయటకు వస్తున్నారో రెసిడెన్షియల్ కాలేజీ నుంచి, బయటకు వచ్చిన తర్వాత వేరే వేరే గ్రూపులు వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువ మంది విద్యార్థులు డీవియేట్ అవుతున్నారు. అలా కాకుండా కామర్స్ రంగంలోకి రావాలనుకున్నప్పుడు 10th క్లాస్ లో ఎంత సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తారో అదే హార్డ్ వర్క్ సిఏ అనుకున్నప్పుడు ఒక 6 years, సిఎంఏ కానీ సిఎస్ అనుకున్నప్పుడు ఒక 4 years కానీ సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ లో 100% సెటిల్ అవుతారు. అదేవిధంగా సొసైటీలో కూడా ఒక స్టేటస్ ఉంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, నేను నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేయాలి, ఎవరికైనా గుర్తింపు కావాలని కోరుకుంటారండి. సిఎంఏ కానీ, సిఏ కానీ, సిఎస్ కానీ చదువుకుంటే ఈ గుర్తింపు కూడా 100% సొసైటీలో వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజేష్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా అమ్మాయి షైనిందర్ అని సార్, మాది అబ్బతల డిస్ట్రిక్ట్ గోదావరికేనండి. అమ్మాయిది ఎంఈసీ కంప్లీట్ అయింది సార్ మొన్న. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు డిగ్రీలో మేము ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, జాబ్ ఆపర్చునిటీ ఫర్దర్ ఫ్యూచర్ లో అనే దాన్ని తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేశాను సార్ నేను. తప్పనిసరిగా సార్. యాక్చువల్ గా డిగ్రీలో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే, డిగ్రీ 3 years కదా సార్. జనరల్ గా మీరు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మీ పాపకి ఇవ్వండి, ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఏ యూనివర్సిటీ సిలబస్ తీసుకున్నా కూడా అకౌంటెన్సీ, ఎకనామిక్స్ వాళ్ళకి ఆల్రెడీ కవర్ అయిపోయిందండి. ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, బట్టి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది సార్. ఇంకా లాంగ్వేజెస్ తీసుకుంటే ఇంగ్లీషు, అదేవిధంగా సాంస్క్రిట్ కానీ, తెలుగు కానీ వాడు జస్ట్ 2-3 days చదువుకొని పాస్ అయిపోతారండి. అందువల్ల డిగ్రీలో చదవడానికంటూ సిలబస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమి వర్క్ ఉండదు సార్. నేను ఇచ్చే సలహా ఏంటంటే, డిగ్రీతో పాటు సిఎంఏ ఎక్కడైతే, లేదా సిఎస్ థియరీ సబ్జెక్ట్స్ బాగా చదివే పాప అనుకోండి, కంపెనీ సెక్రటరీ కోర్సు వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాను మేము. అలాంటి కోర్సులో జాయిన్ అయినప్పుడు సైమల్టేనియస్ గా స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే, డిగ్రీ కంప్లీట్ అయ్యేది 2024 ఏప్రిల్లో సార్. 2023 డిసెంబర్కే వాళ్ళు సిఎంఏ ఫైనల్ కానీ, సిఎస్ ఫైనల్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 100% వాళ్ళు జాబ్ లో సెటిల్ అయిపోవచ్చు అండి. మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఆర్ఆర్బి కానీ, పిఎస్ఆర్బి కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కొంతమంది లక్షల్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు సార్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ లోకి వచ్చారనుకోండి, అసలు అలాంటి ఆలోచన ఏమీ లేకుండా చక్కగా వాళ్ళు కోచింగ్ అయిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ లో సెటిల్ అయిపోవచ్చు. మినిమం 50,000 రూపాయలు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో హలో చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మౌనిక. ఓకే మౌనిక, చెప్తున్నాను. నా బ్రదర్ది రీసెంట్ గానే ఇంటర్ కంప్లీట్ అయిందండి. ఇంటర్ ఏ గ్రూప్ మేడం? సిఈసి. ఓకే, గుడ్. సో అది నెక్స్ట్ సిఏ చేపిస్తే ఎలా ఉంటుందా అని. మౌనిక, జనరల్ గా సిఈసి అంటే మా దృష్టిలో జనరల్ గా చెప్తున్నాను, సిఈసి అంటే యావరేజ్ సిఈసి తీసుకుంటూ ఉంటానా. ఒకవేళ బాగా చదివే స్టూడెంట్ తెలియక సిఈసి వైపు వచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, డిగ్రీలో అడ్మిషన్ తీసుకుని డిగ్రీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ ఏ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా సిఎంఎస్ డిగ్రీ కాలేజ్ ఉందమ్మా. సిఎంఎస్ డిగ్రీ కాలేజీలో మేము ఏం చేస్తున్నాం అంటే, అడ్మిషన్ తీసుకుని ఇమీడియట్ గా సిఏ ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకవేళ సిఏ ఫౌండేషన్ కొంచెం టఫ్ గా ఉందనుకోండి, యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే డిగ్రీతో పాటు సిఎంఏ గురించి ఆలోచించడమ్మా. మీరు ఇప్పుడు యాక్చువల్గా గూగుల్ చేశారనుకోండి, వాట్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ సిఏ, ఆఫ్టర్ సిఎంఏ, ఆఫ్టర్ సిఎస్ అని మీరు చూసారనుకోండి, మీకే తెలుస్తుందన్నా, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సిఏ చదవించాలనుకున్నప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో కనుక సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కమింగ్ నవంబర్ లో 2021 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ సిఏ టఫ్ గా ఉంటుంది, యావరేజ్ స్టూడెంట్ అనుకున్నారనుకోండి మీరు, మీ తమ్ముడు కనుక, మీరు సిఎంఏ ఫౌండేషన్ కి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు, జూలై వరకు టైం ఉన్నమా రిజిస్ట్రేషన్ కి. మేము సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ June 17th కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. కోచింగ్ లో జాయిన్ అయ్యి సిఏ అయితే నవంబర్లో, సిఎంఏ అయితే డిసెంబర్లో మీరు ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, ఓకే
ఓకే సార్, సిఎంఎస్ ఫర్ సిఏలో కోచింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటారు? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. జస్ట్ ఇప్పుడు రైట్ లో మేము ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి క్లాసు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ అన్ని లెవెల్స్ లో, సిఏ, సిఎంఏ, సిఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, వీళ్ళకి ఇంటర్మీడియట్ తో పాటు సిఏ ఫౌండేషన్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లోనే. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అనుకోండి, ఇంటర్మీడియట్ ఎంఈసీ సబ్జెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీ ఫౌండేషన్ కూడా మార్నింగ్ ఏమో ఇంటర్మీడియట్ లెవెల్లో సబ్జెక్ట్ చెప్తున్నాము, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ లెవెల్లో సేమ్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్యాకల్టీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఇంటర్మీడియట్ కి ఏమో ఇంటర్మీడియట్ లెవెల్ ఫ్యాకల్టీ చెప్తారు, సిఏకి ఏమో సిఏ ఫ్యాకల్టీ స్పీచ్ చేస్తూ ఉంటారు మేడం. అంటే సైమల్టేనియస్ గా వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా వచ్చేసరికి మేడం, మండే వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, వెన్స్డే వచ్చేసరికి ఎకనామిక్స్, ఫ్రైడే వచ్చేసరికి కామర్స్, సండే వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పెడుతున్నాం. అంటే ఈ విధంగా ఒక సిస్టమేటిక్ గా ఇప్పటి నుంచే వాళ్ళు మేము ప్లానింగ్ తోటి ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. అందువల్లే మన విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కాగానే వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఈజీగా రాస్తున్నారు, మొత్తం విద్యార్థులు పాస్ అవుతున్నారు మేడం. అంటే ఇలాంటి సిస్టమేటిక్ గా కనుక వాళ్ళ కోచింగ్ ప్రొవైడ్ చేయగలిగితే 100% స్టూడెంట్స్ సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ని ఇంతకుముందు అయితే మేమే చదివించేవాడు మేడం. ఇప్పుడు పాసిబిలిటీ లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి స్టూడెంట్స్ అంతా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నేను మా పేరెంట్స్ కూడా ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి స్టూడెంట్ ప్రతిరోజు 4 గంటలు చదివే విధంగా మీరు చూడండి. అంటే క్లాసెస్ తో పాటు స్టూడెంట్ కనుక చదవగలిగితే 4 గంటలు చదవగలిగితే 100% వాళ్ళు సిఎంఏ కానీ, సిఏ కానీ, సిఎస్ కానీ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అవుతారు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో వాణి గారు. వాణి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు మాట్లాడండి. ఓకే, హలో వాణి గారు చెప్పండి అమ్మా, వింటున్నాను. మా బాబు అండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి, పర్లేదు, క్వశ్చన్ అడగండి అమ్మా, పర్లేదు. మా బాబు 10th పాస్ అయ్యారండి. ఓకే అమ్మా. అదే మా ఇద్దరు పిల్లలు కూడా ఇంతకు ముందు సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నారు కానీ మళ్ళీ నెక్స్ట్ డిగ్రీ వచ్చేవరకు మళ్ళీ బీకామే తీసుకున్నారు. ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు బాబు 10th అవగానే కామర్స్ వైపు తీసుకుందాం అనుకుంటున్నాము. మరి ఏం సబ్జెక్ట్ తీసుకోమంటారు? ఈ సిఎంఎస్ అంటే ఏంటండి? సిఎంఎస్ అంటే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ అమ్మా. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చారనుకోండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా కామర్స్ లో ఉన్న ప్రొఫెషనల్ కోర్సెస్ ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాలేదనుకోండి నెక్స్ట్ ఎంబీఏకి తెలిసి ఎంబీఏ నుంచి వాళ్ళు 100% లైఫ్ లో సెటిల్ అయ్యేదని చూస్తాం. అంటే మా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అమ్మా. సిఎంఎస్ లో మేము ఏం ప్రొవైడ్ చేస్తాం అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంఈసి, సిఈసి గ్రూప్ ప్రొవైడ్ చేస్తాం. డిగ్రీలో వచ్చేసరికి బీకామ్ జనరల్, కంప్యూటర్స్, టాక్సేషన్, బీకామ్ ఆనర్స్ అండ్ బీబీఏ, బిజినెస్ అనలిటిక్స్, ఈ గ్రూపులన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామమ్మా. అంటే స్టూడెంట్ కనుక మీ అబ్బాయి బాగా చదివే విద్యార్థి అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ మీ పెద్ద పిల్లలు ఇద్దరు తీసుకొని మళ్ళీ కామర్స్కి వచ్చారంటారు. అలా కాకుండా వీళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే మీరు కామర్స్ అనుకున్నారనుకోండి, బాగా చదివే విద్యార్థి అయితే ఎంఈసీతో పాటు సిఏ కోచింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నామమ్మా. లేదు యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, సిఈసీతో పాటు సిఎంఏ కానీ, సిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే మీ పెద్ద పిల్లలు ఇద్దరు కూడా ఆల్రెడీ బీకామ్ చదువుతున్నారంటే వాళ్ళకి సిఏ అంటే ఏంటి, సిఎంఏ అంటే ఏంటి, సిఎస్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. ఒక్కసారి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే అమ్మా, ఎంఈసీతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 5 గంటలేమో ఇంటర్మీడియట్ క్లాసెస్, ఒక 3 గంటలేమో సిఏ ఫౌండేషన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా 2 years ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ తో పాటు సిఏ ఫౌండేషన్ కూడా కోచింగ్ కంప్లీట్ అవుతుందమ్మా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి జనరల్ గా మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. 2023 మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక 23 మేలోనే వాళ్ళు సిఏలో ఉన్నటువంటి ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటారమ్మా. ఆ తర్వాత వాళ్ళని డిగ్రీలోకి అడ్మిషన్ తీసుకొని డిగ్రీతో పాటు వాళ్ళకి సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కంప్లీట్ చేసుకునే విధంగా మేము చూస్తూ ఉంటాము. ఓకే సార్, 10th పాస్ అయిన విద్యార్థి పాస్ అయిపోయిన తర్వాత సిఎంఎస్ ఫర్ సిఏలో జాయిన్ అయితే వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇక్కడ మేడం ఇందాక కూడా ఈ పాయింట్ చెప్పాను నేను ఆల్రెడీ. యాక్చువల్ గా ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంఈసీ, అదేవిధంగా డిగ్రీ వచ్చేసరికి 3 years సిఎంఎస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివిస్తూ వాడు సిఏ కోర్స్ కానీ, సిఎంఏ కోర్స్ కానీ, సిఎస్ కోర్స్ కానీ కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాం మేడం. అంటే వాళ్ళు మొత్తం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, ఇంటర్మీడియట్ 2 years తో పాటు ఫౌండేషన్, డిగ్రీలో ఉన్నప్పుడు ఇంటర్, ఫైనల్ కంప్లీట్ చేసుకునే విధంగా చూస్తాం మేడం. అంటే మొత్తం రెసిడెన్షియల్ విధానంలో ఈ టోటల్ ఎడ్యుకేషన్ కూడా రెసిడెన్షియల్ లో మేము ప్రొవైడ్ చేస్తాం. రెసిడెన్షియల్ లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే మేడం, 8 గంటల క్లాసెస్, 4 నుంచి 5 గంటల స్టడీ అవర్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్ కనుక సిస్టమేటిక్ గా చదువుకొని ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లారిఫై చేసుకుంటూ మేము పెట్టే ఎగ్జామ్స్ కనుక ఫాలో అయితే వాళ్ళు 100% లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఒకవేళ వరస్ట్ కేసులో కనుక
డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు సిఏ కానీ సిఎంఏ ఫైనల్ కానీ సిఎస్ ఫైనల్ కానీ కంప్లీట్ చేసుకోలేకపోతే మేము స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఎంబీఏలో చేరి ఎంబీఏతో పాటు వాళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. ఒకవేళ సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయింది అనుకోండి, ఎంబీఏలో చేరేసి ఎంబీఏతో పాటు సిఎంఏ ఫైనల్ కానీ సిఎస్ ఫైనల్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. అంటే ఒక సిస్టమాటిక్ గా చదువుకుంటే స్టూడెంట్ గ్యారంటీగా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. ఓకే సార్, సిఏ సిఎంఏ సిఎస్ కోర్సుల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.